రింకిల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఐలైనర్ పెట్టినప్పుడు నీట్గా కనిపించదు, అది అన్ఈవెన్గా వస్తుంది లైన్ అనేది. ఆ టైంలో మనము మళ్ళీ పౌడర్ ఐ షాడో బ్లాక్ ఉంటుంది కదా, డార్క్ బ్రౌన్ ఆర్ బ్లాక్ అది తీసుకొని పెన్సిల్ బ్రష్ యూజ్ చేసి లైన్ అనేది స్మచ్ చేస్తే రింకిల్స్ అనేవి పోతాయి, అన్ఈవెన్నెస్ అనేది పోతుంది. ఓవరాల్గా మనకి స్మోకీ లుక్ ఎట్లయినా బాగుంటుంది లుక్ అనేది. ఎక్కువ ఎవరికి ఏజ్డ్ వాళ్ళకి పెడతారు రింకిల్స్ ఐలిడ్లో ఎక్కువగా ఉన్న వాళ్ళకి. ఇప్పుడు వచ్చేసి జెల్ ఐలైనర్. జెల్ ఐలైనర్ పైన పౌడర్ పెడితే రింకిల్స్ పోతాయి. చూడండి ఇది కూడా ఎట్లా పిక్ చేసుకోవాలి, మీరు ఒక సైడ్ నుంచే తీయాలి, మొత్తం తీయొద్దు, తొందరగా డ్రై అయిపోతుంది. ఇప్పుడు నేను ఈరోజు యూజ్ చేసేది యాంగులర్ బ్రష్. మీకైనా ప్రోడక్ట్ ఎక్కువ బాగుంటే ఇక్కడ నెయిల్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ చేసి మిడిల్లో నుంచి ఇట్లా ఒకటేసారి మీరు లైన్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. బిగినర్స్ ఈ విధంగా బ్రష్ డౌన్ చేసుకొని కూడా మీరు ఏం చేయొచ్చు, మ్యాజిక్ డ్రాప్ వేసుకొని షేడ్ దాంట్లో కూడా లైనర్ పెట్టచ్చు. ఇవి ఒకవేళ మన దగ్గర ట్రై అయ్యి అసలు దాంట్లోనే వేసుకోవచ్చు. దాంట్లో రాలేదా నాకైతే షేక్ బాగా పెడుతుంది. ఎక్కువగా లేదు, లైట్ కొంచెం బ్రాడ్గా అయినట్టుగా కనిపిస్తుంది కదా, దాన్ని కూడా ఎలా చేసుకోవచ్చు చూపిస్తాను. అటువైపు పెట్టాక బ్రాడ్ అనిపిస్తే లైన్ అనిపించాలి. నాకు మేకప్తో పాటు మేకప్లో మిస్టేక్స్ వస్తే ఎలా చేయాలి కరెక్షన్. మనకు ఒకటి పెన్సిల్ బ్రష్ లాంటిది ఉంటుంది కదా మేడం, దాంతో కూడా డ్రా చేసుకోవచ్చు కదా ఐలైనర్. ఏంటంటే మనం ముందరాన్ని సన్నగా చేసుకోవడానికి డార్క్ బ్రౌన్ షేడ్ ఉంటుంది, బ్లాక్ కాకుండా డార్క్ బ్రౌన్ షేడ్, దాన్ని పెన్సిల్ బ్రష్తో లేకపోతే ఐబ్రోపైలెట్ ఉంటుంది ఈ షేడ్ ఉంటుంది చూడండి, ఈ షేడ్ యూజ్ చేసుకోవచ్చు. పెన్సిల్ బ్రష్ యూజ్ చేసుకోవచ్చు. బ్రాడ్గా అనిపిస్తుందో డార్క్ బ్రౌన్ పెట్టి కొంచెం అది తగ్గినట్టుగా అనిపిస్తుంది. అదే బ్లాక్ పెడితే ఇంకా బ్రౌన్ అయితే ఎందుకంటే ఇంకొంచెం లైట్ కూడా ఇప్పుడు ఐ షాడో వేసి కవర్ చేయలేమని మేడం. ఐ షాడో షిమ్మర్ పెట్టారు, అది లాస్ట్లో చేయాలి. బట్ ఫస్ట్ అయితే మనం లైట్ కలర్ బ్రౌన్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువైంది అంటారు కదా చేసినాక కూడా, అప్పుడు షేడ్ వస్తుంది. మీకు ఇదంతా ఇప్పుడు బ్రాడ్గా అనిపిస్తుంది, కానీ ల్యాషెస్ పెట్టాక అది ఏమీ తెలియదు. నార్మల్గా అయినా మనం లైనర్ పెట్టాక స్మోక్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. నేనైతే పర్సనల్ బ్రైడ్స్గా చేస్తాను. ఈ
ఫస్ట్ ఐలైనర్ పెట్టేసి స్మోక్ బ్రాడ్గా ఉన్నట్టు తెలియదు. ఇది కావాలంటే యాస్టిక్ ఉంచినా ఏం కనబడదు. ల్యాషెస్ పెట్టిన తర్వాత ఇప్పుడు పెట్టిన కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మీకు ఎప్పుడైనా బ్రాడ్ అనిపిస్తే అలా చేసుకోండి. సన్నగా అనిపించినా కూడా ఎలాగో మనము బ్లాక్ కలర్ పౌడర్ తీసుకొని మళ్ళీ స్మట్ చేస్తాము, అట్లా కూడా చేసుకోవచ్చు. సన్నగా అనిపించినప్పుడు ఇట్లా ఎన్ని టెక్నిక్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఓవరాల్గా ల్యాషెస్ పెట్టిన తర్వాత సన్నగా అనిపిస్తే కూడా అప్పుడు మళ్ళీ లైనర్ స్కెచ్ లైన్ ఫినిషింగ్లో ఏది వాడాలని చెప్పాను, లిక్విడ్ సార్ స్కెచ్ చేస్తారు. అది పెట్టవచ్చు. పౌడర్తో కూడా మీరు బ్లెండ్ చేసేసుకోవచ్చు. పౌడర్ లైనర్ అని చెప్పానా, ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండర్ ఐస్ కలర్ చేస్తాను. సేమ్ లైట్ కలర్ షేడ్ అయితే వాడాను. ఫస్ట్ లైట్ షేడ్ ఎలాంటి బ్రష్ తీసుకున్నాను నేను, స్మాల్ బ్రష్. ఫ్లఫీ. ఇట్లాంటి బ్రష్ అయితే కొంచెం ప్రెషర్ ఎక్కువ పడదు, ప్రోడక్ట్ కూడా ఎక్కువ వచ్చినట్టు అనుకోండి, బ్లెండ్ అయిపోతుంది. నెక్స్ట్ షేడ్ డమ్ మీడియం. ఏది కూడా డైరెక్ట్ పెట్టకూడదు. ఇలా తీసుకున్నాక బ్యాక్ సైడ్ చేతికి పెట్టేసుకుంటే ఎక్స్ట్రా ఉంటే అక్కడే డైరెక్ట్ ఇలా తీసి అలా పెడితే ఎక్కువ ప్రోడక్ట్ వస్తుంది, మిస్ అవుతుంది. మీడియం ఎంతవరకు, హాఫ్ నెక్స్ట్ పెన్సిల్ బ్రష్ తీసుకొని ఏది పెట్టచ్చు, Dark డార్క్ shade. పెట్టచ్చు. దానికంటే ముందుగా మనం కాజల్ పెట్టాలి. కాజల్ అప్లికేషన్ ఎలా చేయొచ్చు, ఇలా పైకి చూడమని చెప్పి పప్పుతో మనము హెల్ప్ తీసుకోవాలి. స్కిన్ అనేది కిందకి కొంచెం ఇలా స్ట్రెచ్ చేసి కాజల్ ఏమి ఉంది కదా ఇక్కడ apply చేయాలి. అట్లా అట్లా పెడుతుంటే కొందరికి వాటర్ వస్తాయి కదా. కాజల్ పెట్టినప్పుడు కూడా మనం ఇక్కడ పెడుతున్నాం అనుకోండి, అటు చూడండి, అటు చూడండి, అప్పుడు నుంచి చూడండి. అలా చూస్తే వాళ్ళకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. అటు పెట్టేటప్పుడు ఇటు చూడండి, ఇలా పెట్టేటప్పుడు ఇటు చూడండి. బిఫోర్ అంటే టచ్ చేయకుండా టచ్ అవుతుంది తెలుస్తుంది కదా. దాన్ని బట్టి ఐబాల్తో కొంచెం వాటర్ తక్కువ వస్తుంది. దీన్ని ఇప్పుడు మళ్ళీ ఎలాగో మనం డార్క్ షేడ్ వేస్తాం కదా, పెన్సిల్ బ్రష్తో
ఐబ్రో షేడ్స్ చూపించడం టెస్ట్ న్యాచురల్ ఉంటాయి. బ్లాక్ తీసుకొని ఆర్ డార్క్ బ్రౌన్ తీసుకొని పైకి చూడండి. ఇది ఇలా చేయడం వల్ల మీకు మేక్ అవుతుంది, కాజల్ స్మడ్జ్ అవ్వకుండా ఉంటుంది. సేమ్ కాజల్ పైన అప్లై చేసాను. కాజల్ పైన అంటే కాజల్ లైన్ కిందే ఉంటుంది కదా, జడ్జి లైన్, ఓకే. అక్కడ అప్లై చేస్తే కాజల్ కింద స్మడ్జ్ అవ్వదు. లైన్ కూడా కరెక్ట్గా అనిపిస్తుంది. మిస్ అనిపిస్తుంది. ఐ మేకప్కి 1/2 అవర్ అది. పర్ఫెక్ట్గా చేస్తే అన్ని టైం పడుతుంది. మనం ఎవరితో మాట్లాడుకున్న వర్క్ మీద కాన్సన్ట్రేషన్ టెంపరేచర్ పెంచండి కొంచెం. పౌడర్ ఐలైనర్ కూడా పెట్టొచ్చు. ఫ్యాన్ తగ్గించాలి. ఫ్యాన్ తగ్గించాలి. కూలింగ్ రాదు. అవును. నిన్న పౌడర్ ఐలైనర్ చూపించారు కదా, అది పెట్టొచ్చు. పౌడర్ నేను చూపించాను. నిన్న పౌడర్ మనం డమ్మీ పైన అదే వేసినాం. అది ఇప్పుడు పెట్టింది కదా. ఐ షేడే కదా పెట్టింది. ఇప్పుడు కూడా అదే ఐ షేడ్ పెట్టొచ్చింది, బాగా డార్క్గా ఉందని చెప్పేసి నేను ఐబ్రో అదే పౌడర్ అయ్యాను. ఓకే నెక్స్ట్